ప్రీవియస్గా పవర్ క్వరీ క్లాస్ స్టార్ట్ చేసామండి. ఓకే, అండ్ అగైన్ వన్ మోర్ టైమ్ ఐమ్ సేయింగ్, మనం పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేస్తే దిస్ ఈజ్ ద విండో విచ్ వీ సీ. ఓకే, మనం ఈ విండో చూస్తాం, ఈ విండో. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ అదే పవర్ బిఐ డేటా మోడలింగ్ విండో. ఓకే, వేర్ వి క్రియేట్ రిపోర్ట్స్ అండ్ వేర్ వి డూ డేటా మోడలింగ్. ఓకే, ఇది డేటా మోడలింగ్ సెక్షన్. హియర్ we do reporting. So this is called as a Power BI data modeling section. Okay, సో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ చేస్తామండి? వీ డూ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ పవర్ క్వెరీ. సో ఎలా వెళ్తాం? దెర్ ఆర్ టూ ఆప్షన్ టు గో. వన్ థింగ్, డైరెక్ట్ ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసి, అదర్వైజ్ వీ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ దిస్ డ్రాప్ డౌన్ అండ్ వీ కెన్ క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ఓకే, అది మనం దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, నా రికార్డింగ్ రైట్. ఓకే, సో విత్ ఇన్ ది Power Query, right, we have different sections, something like a home, add transform, add column, view, tools, and lot of things, help regarding everything. Okay, now ఇక్కడ న్యూ సోర్స్ చూసారు కదా, what kind of option you are seeing, right? You have seen already those options here. Okay, ఈ ఆప్షన్సే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి, బికాస్ నేను పవర్ బిఐ వర్క్ ఫ్లో చెప్పేటప్పుడు ఏం చెప్పానండి మీకు డయాగ్రామ్లోని. ఇఫ్ యూ సీ ద వీడియో రైట్, మనకి ఏముంటుంది అంటే ఫస్ట్ గెట్ డేటా ఆప్షన్ ఉంటుంది. మనం డేటా తెచ్చుకుని ఉంటున్నా వీ విల్ క్రియేట్ డాక్స్ మెషర్స్. వన్స్ వీఆర్ డన్ విత్ డాక్స్ మెషర్, వీ విల్ డూ రిపోర్టింగ్ అండ్ వీ విల్ డూ షేరింగ్. దోస్ ఆర్ ది 4 components of Power BI. So, no, not called component. There are 4 something like workflow steps. Okay, but if the data is not coming in a correct way, అప్పుడు ఏమవుతుందంటే గెట్ డేటాకి డాక్స్ అండ్ మెజర్స్కి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దట్స్ వై ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ద డేటా హియర్, వీ కెన్ ఆల్సో గెట్ ద డేటా ఫ్రమ్ పవర్ క్వెరీ. ఓకే, ఇక్కడ నుంచి మనం డేటా తెచ్చుకోవచ్చు. యూ విల్ ఫైండ్ ద సేమ్ ఆప్షన్స్ వాట్ యూ సీ ఇన్ పవర్ బై డేటా మోడలింగ్ విండో. అక్కడైతే డేటా సోర్స్ కనెక్ట్ అవ్వడానికి ఏవైతే సోర్సెస్ మీకు కనిపిస్తాయో, ద సేమ్ సోర్సెస్ యూ కెన్ ఫైండ్ హియర్ యాజ్ వెల్. ఓకే, నా రీసెంట్ సోర్సెస్ ఇక్కడ చూడండి. నేను సంథింగ్ మీకు డెమో చెప్పినప్పుడు చాలా సోర్సెస్ కనెక్ట్ అయ్యాను. సో వాట్ కైండ్ ఆఫ్ సోర్సెస్ యూ ఆర్ కనెక్టెడ్ రైట్ రీసెంట్లీ, all the sources will be shown here. Okay, all the sources. Okay, that thing is also I have given. Enter data option. ఈ ఎంటర్ డేటా ఆప్షన్ గురించి చెప్పానండి ఏమైనా? నాకు గుర్తులేదు. చెప్పలేదండి. చెప్పలేదండి. చెప్పలేదు, జస్ట్ గెట్ డేటా నుంచి ఒకటి చెప్పారు. ఓకే, షూర్ అండి, చెప్తాను నా. ఓకే, దీని గురించి చెప్పే ముందు దీని గురించి చెప్పనివ్వండి. డేటా సోర్స్ సెట్టింగ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా తెచ్చుకున్నారు సీక్వెల్ సర్వర్ నుంచి, సమ్ అనాలిసిస్ సర్వీస్ నుంచి, వెబ్ నుంచి, టెస్ట్ నుంచి, సిఎస్వి. బట్ యూ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్ ఏమైనా చేయాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే టెస్టెడ్ ఆర్ సిఎస్వి కానీ ఎక్సెల్ వర్క్ బుక్ కనెక్ట్ అవుతున్నాను. ఓకే, లెట్ మీ కనెక్ట్ టు ద సోర్స్. ఓకే, ఈ ఫైల్ మీకు ఇస్తాను నేను. ఓకే, నా ఇక్కడ షీట్ 1కి నేను కనెక్ట్ అవుతున్నాను. ఓకే, లెట్ మీ లోడ్ దట్. ఓకే, ఇక్కడ నాకు ఆల్రెడీ ఇది వచ్చింది, బట్ మీకు దీని గురించి చెప్తాను తర్వాత. దీని గురించి చెప్పినట్టున్నాను, మళ్ళీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. ఓకే, తెచ్చుకున్నాను, బట్ ఐ వాంట్ టు చేంజ్ సంథింగ్ లైక్ సోర్స్ సెట్టింగ్స్, ఎవ్రీథింగ్. సోర్స్ సెట్టింగ్స్కి వెళ్ళారనుకోండి, యూ విల్ సీ సంథింగ్ రైట్, ఫైల్ పాత్, బికాజ్ వీఆర్ కనెక్టెడ్ టు ఏ ఫైల్ పాత్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, సపోజ్ ఏమవుతుందంటే క్లయింట్ అనేవాడు 2 లొకేషన్స్లో ఫైల్ పెట్టాడు, ఒకటి తప్పు లొకేషన్, ఇంకోటి కరెక్ట్ లొకేషన్. నా యూ వాంట్ టు చేంజ్ దట్ వన్ కరెంట్లీ, అప్పుడు డైరెక్ట్గా ఇక్కడ పాత్ ఇచ్చి చేంజ్ చేయాలి. ఎలా అంటే చేంజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 పాత్స్ ఉంటాయండి ఎప్పుడైనా క్లయింట్ ఇచ్చేవి. దట్ మేబీ ఒకసారి తప్పిచ్చే ఉంటాడు, మేబీ ఎవ్రీ టైం కరెక్టే ఇస్తాడు, బట్ సమ్ టైం క్లయింట్ అనేవాడు ఏదైనా మిస్టేక్ చేయొచ్చు. ఇన్ రియల్ టైంలో క్లయింట్ చాలా మిస్టేక్ చేస్తారు, మనం దాని బాధ్యతలు అవుతాం. ఓకే, సో అందువల్ల ఏంటంటే ప్రతిసారి ఇచ్చేటప్పుడు మెయిల్ కమ్యూనికేషన్ ఉంచుకోవాలి. వాట్ ఆర్ ద థింగ్స్ యూ ఆర్ గెటింగ్, యూ నీట్ టు చెక్ విత్ యువర్ మేనేజర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి ఇన్పుట్స్ వచ్చినాయి, దాన్ని ఈమెయిల్లో పెట్టాలి మనం. ఓకే, అండ్ ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా వచ్చింది, ఇక్కడ డేటా చూస్తుంటే చాలా రాంగ్లా ఉంది అనిపిస్తుంది, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు ఏంటంటే నువ్వు క్లయింట్తో కమ్యూనికేషన్ అవుతావు, అప్పుడు ఏమంటాడు, ఓకే సారీ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ద రాంగ్ ఫైల్. ఓకే, నువ్వు కదా ఇంకొక పాత్ మాత్రం చేంజ్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ ద పాత్, దట్ ఇస్ సేమ్ నేమ్, ఫైల్ నేమ్ ఇస్ ద సేమ్ సోర్స్, బట్ పాత్ అనేది వేరేది. సో నౌ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. there are 2 ways to change. One way ఏం చేంజ్ చేయాలి, you need based on source, right, you need to click on data source settings,
నంబర్ ఆఫ్ సోర్సెస్ కనెక్ట్ అయ్యారనుకో ఇక్కడ లిస్ట్ ఆన్ అన్నీ చూపిస్తాయి మీకు. సెలెక్ట్ ద సోర్స్, దిస్ వన్, చేంజ్ ద సోర్స్. ఇక్కడ మీరు పాత్ని చేంజ్ చేయాలి. దట్ ఈజ్ వన్ వే ఆఫ్ చేంజింగ్. అనదర్ వే, మీరు షీట్లో కనెక్ట్ అయిన వెంటనే వాట్ ఆర్ ద డేటా యూఆర్ సీయింగ్ రైట్, ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు, అడ్వాన్స్ ఎడిటర్. ఓకే, అడ్వాన్స్ ఎడిటర్ ఇక్కడికి వెళ్ళి పాత్ ఎక్కడ చేంజ్ చేయాలి డైరెక్ట్గా. ఇన్ రియల్ టైంలో ఏమవుతుందంటే మీరు డేటా అనేది ప్రతిసారి క్లయింట్ అనేవాడు సమ్ లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నా డౌన్లోడ్ సెక్షన్ ఉంది, ఈ డౌన్లోడ్ సెక్షన్లో నాకు ఫైల్ పెడుతున్నాడు ప్రతిసారిని. బట్ నా వాట్ హ్యాపెండ్ రైట్, నాకు ఫైల్ అనేది పెట్టలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే లెట్ మీ చేంజ్ ద నేమ్ టు సోర్స్ 1. నేమ్ సోర్స్ 1కి చేంజ్ చేశాను. నా ఇఫ్ ఐ డూ ద రిఫ్రెష్ ఏమైందండి, ఎర్రర్ వచ్చింది. ఈ రియల్ టైమ్ ఎర్రర్స్ ఇలాగో వస్తాయి. క్లయింట్ అనేవాడు ఫైల్ నేమ్ అనేది తప్పు పెట్టేస్తాడు. సో అప్పుడు మనం ఏమవుతుంది, ప్రతిసారి రిపోర్ట్ బేస్లోని డేటా ఏదైతే డేటా ఇచ్చాడో మనకి బేస్ ఉన్న డేటా మనం రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మళ్ళీ చేంజ్ చేయనివ్వండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా ఈజీగా అవుతుంది. ఓకే, డేటా వచ్చింది, మీరేం చేశారు, లోడ్ చేస్తారు. లోడ్ చేసి యూ హ్యావ్ క్రియేటెడ్ సమ్ రిపోర్ట్స్ నౌ. అదర్ టేబుల్ ఏదో ఒకటి, డోంట్ వరీ వాట్ ఐఎమ్ క్రియేటింగ్, డీటెయిల్గా ఇవన్నీ విజువల్ గురించి నేను మాట్లాడతాను. ఓకే ఓకే, నా ఐ క్రియేటెడ్ సమ్ టేబుల్. నా ఈ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే నా క్లయింట్ ఏమంటాడంటే ఓకే ఈ డేటా చూస్తుంటే రాంగ్ అనిపిస్తుంది, సంథింగ్ లైక్ అదర్వైజ్ సమ్ చేంజెస్ చేయాలి. సో నేను ఇచ్చిన ఫైల్ అనేది కరెక్ట్గా నేమింగ్ బట్ పాత్ వేరే. సో ఫర్ దట్ పర్పస్ ఇక్కడ మీరు వచ్చి ఆ పాత్ని ఇక్కడ చేంజ్ చేయాలి. నా ఇదొక వే మనం పాత్ చేంజ్ చేయడానికి. బట్ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ప్రతిసారి క్లయింట్ అనేవాడు ఫైల్ అనేది ఒక లొకేషన్లో అప్డేట్ చేయాలి. ఆడేం చేశాడంటే మేబీ సమ్ నేమింగ్ ఇస్తాడు, ఎంప్లాయ్_, కస్టమర్_, సంథింగ్ డేట్ అలాగా. కానీ ఇప్పుడు ఏంటంటే రాంగ్ ఇచ్చాడు. నేను ఎగ్జాంపుల్ కింద సోర్స్ 1 కింద ఇస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ యాజ్ పర్ పవర్ బై రిపోర్ట్ డేటా ఆటోమేటిక్గా అదే సంథింగ్ లైక్ నేను రీఫ్రెష్ ఇక్కడ చేస్తే పవర్ బై డెస్క్టాప్లోని నాకు రీఫ్రెష్ అయిపోతుంది. ఎందుకంటే ఆడక్కడ నాకు డేటా ఫైల్ అప్లోడ్ చేశాడు కాబట్టి ఐ క్యాన్ రీఫ్రెష్ నౌ. ఇప్పుడు నాకు ఏమైందని వచ్చిందండి, కుడ్ నాట్ ఫైండ్ ద ఫైల్ పాత్ అనేసి వచ్చింది. ఓకే, అంటే కరెక్ట్గా పాత్ ఇవ్వలేదు. యూ నీడ్ టు టేక్ ద స్క్రీన్ షాట్, యూ నీడ్ టు చెక్ విత్ యువర్ కస్టమర్. ఏంటని చెప్పాలంటే వీఆర్ అనేబుల్ టు ఫైండ్ ద ఫైల్ ఇన్ టు మెన్షన్ లొకేషన్, కెన్ యూ ప్లీజ్ అప్లోడ్ ఇట్. వాడు ఏం చేస్తాడంటే ఓకే ఐ హ్యావ్ అప్లోడెడ్ విత్ ద రాంగ్ నేమ్, ఆ నేమ్ని ఇక్కడ చేంజ్ చేస్తాడు. చేంజ్ చేసిన వెంటనే మీరు డెవలప్మెంట్లో ఉన్నారు కాబట్టి రీఫ్రెష్ కొడతారు. ఇన్ రియల్ టైం మీరు రీఫ్రెష్ చేసిన తర్వాత యూనిటీ పబ్లిష్ ఇట్. అండ్ మాన్యువల్ రిఫ్రెష్ చేయకూడదు. ప్రతిసారి మాన్యువల్ రిఫ్రెష్ చేసి మనం ఈ రిపోర్ట్ని క్లయింట్కి ఇవ్వము. వన్స్ వీఆర్ డన్ విత్ డెవలప్మెంట్ రైట్ మనం పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసిన తర్వాత రిఫ్రెష్ అనేది ఆటోమేటిక్గా జరగాలి. అది మనం పవర్ బై సర్వీస్లో తెలుసుకుంటాం. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ ఈడేం కొన్నిసార్లు ఏమవుతుందంటే క్లయింట్ ఏమంటాడంటే ఓకే source_, ఫస్ట్ నేను ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను మీకు ఫైల్ నేమ్ సోర్స్తో ఇచ్చాను. బట్ నా ఫైల్ అనేది ఏదైతే ఫైల్ నేమింగ్ ఉందో ఇట్ షుడ్ బి చేంజ్. ఎలాగంటే source_emp_date ఇలా రావాలి. ఓకే, ప్రతిసారి ఫైలు ఈ డేట్తో నాకు లోడ్ అవుతుంది, ఈ పర్టికులర్ డేట్ తోటి. సో నాకు పవర్ బై రిపోర్టింగ్ కూడా ఆ డేట్లో జరగాలి. బట్ ఇక్కడ నేను రిఫ్రెష్ చేశాను అనుకోండి ఎర్రర్ వస్తుంది కదా. చూడండి ఎక్కడ ఎర్రర్ వస్తుంది, కుడ్ నాట్ ఫైండ్ ద ఫైల్. వెంటనే ఇక్కడ సోర్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, యూనిట్ గో హియర్, మీరు ఏం చేయాలి ఇక్కడ ఫైల్ నేమ్ తీసుకొని చేంజెస్ చేసి లోడ్ చేయాలి. నా ఇట్ విల్ బి లోడెడ్ అండ్ మీరు క్లోజ్ అండ్ అప్లై చేస్తే మీరు యూ కెన్ డూ ద పవర్ బై రిపోర్టింగ్. ఓకే, అర్థమైందండి ఆప్షన్ ఏం చేశాను అడ్వాన్స్ ఎడిటర్లోని? అర్థమైంది ఎవరికైనా, లేకపోతే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? అర్థమైందండి. నేను రియల్ టైంలో ఎలా ప్రొసీజ్ అవుతుంది, కొన్ని ఎర్రర్స్ అలాగే వస్తాయండి.
ఫైల్ అప్లోడ్ చేస్తాడు, మన మీద పగబడతారు వాళ్ళు. సో యూ నీట్ టు బి వెరీ అలాగా కేర్ఫుల్. ఓకే. అలా కాదు, ప్రతిసారి ఫైల్ పాత్ చేంజ్ చేసుకుంటే కష్టం అవుతుంది కదా, అంటే ఆటోమేటిక్ చేంజెస్ ఉండవు అట్లా. ఫైల్ పాత్ అనేది ప్రతిసారి చేంజ్ చేయవలసిన లేదండి. ఫైల్ పాత్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మీకు ఫైల్ అనేవాడు చేంజ్ కూడా చేయడు, అర్థమైందా? ఫైల్ నేమ్ కూడా చేంజ్ కాదు. బట్ కొన్నిసార్లు ఫైల్ నేమ్ తప్పు ఇవ్వచ్చు. ఫైల్ నేమ్ అప్లోడ్ చేస్తారు కదా వాళ్ళు. మీకు ఎలా చెప్తానంటే, మీకు ఎలా చెప్పాలంటే, నేను ఒక డేటా ఫోల్డర్ ఫైల్ నుంచి రిపోర్ట్ ప్రిపేర్ చేయాలని గుర్తుండండి. ఫోల్డర్ ఆఫ్ ఫైల్స్ నుంచి చూసాను. చేసాం కదా. అక్కడ చేసేటప్పుడు ఏమైందండి, మీకు ఫైల్స్ అనేవి సిఎస్వి ఫార్మాట్లో వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఓకేనా? ఫైల్స్ అనేవాడు చేశాడంటే ఫైల్స్ అనేది తప్పు అప్లోడ్ చేశాడు. అప్పుడు మీకు ఏమవుతుంది? రిపోర్ట్ రాంగ్ అయిపోతుంది కదా. రిపోర్ట్ రాంగ్ అవుతుంది కదా అప్పుడు మీకు. అవునండి, రిపోర్ట్ రాంగ్ అవుతుంది. సేమ్ వే ఇక్కడ ఒక రిపోర్ట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఒక ఫైల్ అనేది ఒక ఫోల్డర్ కనెక్ట్ అయి అవుతుంది. పర్టికులర్గా ఈ నేమింగ్తో ఉన్న ఫైల్కి మాత్రమే కనెక్ట్ అయ్యి నాకు రిపోర్ట్ ప్రిపేర్ చేస్తుంది. నా వీడేం చేశాడంటే, ఫస్ట్ డే రిపోర్ట్ అనేది ఈ ఫైల్తో ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏమైందంటే, వీడు ఈ ఫైల్ని డిలీట్ చేసి కొత్త ఫైలు విత్ న్యూ కంటెంట్, ఓకే, ఈ ఫైల్ డిలీట్ చేశాడు. ఓకే, కొత్త ఫైల్ యాడ్ చేశాడు విత్ న్యూ కంటెంట్. అంటే ప్రతిసారి కంటెంట్ అప్లోడ్ అవుతుంది, రోజు కానీ వీక్ కానీ. ఓకే, ఇన్ రియల్ టైంలో. బట్ నేమింగ్ కన్వెన్షన్ అనేది మొత్తం తప్పిచ్చాడు. తప్పిచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ రిపోర్ట్ రిఫ్రెష్ అవుతుంది అనుకోండి, బ్యాక్ ఎండ్ నుంచి ఎర్రర్ వస్తుంది కదా. అప్పుడు మీరు ఏం చేయాలి? పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేసి మాన్యువల్గా రిఫ్రెష్ చేసి, ఓకే ఇక్కడ కుడ్ నాట్ ఫైండ్ ద ఫైల్ వస్తుంది, ఇక్కడ వస్తుంది, పాత్ రాంగ్ ఇచ్చామా అని చూడాలి. ఎక్కడ నాకు సోర్స్ ఎంపీ ఈ ఫైల్ నేమ్ ఉంది, బట్ క్లయింట్ అనేవాడు ఏది అప్లోడ్ చేశాడు? ఇది అప్లోడ్ చేశాడు, వేరే నేమింగ్ అనుకోవాలి. అంటే వేరే నేమింగ్ ఇచ్చాడు అనుకోండి. సో ఇది మనం క్లయింట్కి మనం చెప్పాలి, యూ హ్యావ్ అప్లోడ్ ద రాంగ్ ఫైల్, కెన్ యూ ప్లీజ్ కరెక్ట్ ద ఫైల్ నేమ్ అని. అర్థమైందండి? యా. సో ఇది కొన్నిసార్లు రియల్ టైంలో జరిగేది. ఓకే, నా సో వీఆర్ డన్ విత్ న్యూ సోర్స్. ఓకే, దిస్ వన్ ఎంటర్ డేటా. కొన్నిసార్లు మీకు డేటా అనేది క్లయింట్ అనేవాడు మీకు డైరెక్ట్గా ఫైల్స్ నుంచి కానీ లేకపోతే సీక్వెల్ సర్వర్ నుంచి కానీ ఇలా ఇచ్చేస్తాడు. బట్ కొన్నిసార్లు ఏంటంటే దెర్ ఆర్ ఫ్యూ రికార్డ్స్, 2 to 3 రికార్డ్స్ అనేది మాన్యువల్గా యాడ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి, నేమ్, జెండర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమవుతుందంటే, సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయ్యి ఐ గాట్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. ఓకే, సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయ్యి, లెట్ మీ షో యూ, దట్ వుడ్ బి అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ థింక్. చాలా ఉన్నాయి, ఐ వాంట్ ఓన్లీ ఫ్యూ రికార్డ్స్. చాలా 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 ఉన్నాయి. చూడండి. ఓకేనా? ఇది నేను లోడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేనేం చేస్తాను ఏమి పట్టించుకోకండి. ఓకే, జస్ట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఓకే, నా దగ్గర ఒక డేటా ఉందండి, సేల్స్ కేటగిరీ అనేది ఒకటి. ఓకే, సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నా దగ్గర కొన్ని రికార్డ్స్, దీని బేస్ మీద రికార్డ్స్ వచ్చినాయి. క్లయింట్ ఏమంటున్నాడంటే, ఓకే యూ గాట్ ది డేటా ఫ్రమ్ సీక్వెల్ సర్వర్, దట్ ఈస్ ఓకే, బట్ దెర్ ఆర్ సమ్ రికార్డ్స్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై ద క్లయింట్, అదర్వైజ్ బై ద సమ్ అప్లికేషన్ విచ్ ఆర్ నాట్ అట్ ఆల్ అప్లోడెడ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్. ఏ అప్లికేషన్ నుంచి ఎక్కడ అప్లోడ్ కాలేదు, నాకు మాన్యువల్గా మనం ఎంటర్ చేయాలి. మాన్యువల్గా నాకు డేటా ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఎంటర్ డేటా. ఇక్కడ ఏముందండి కాలమ్ నేమ్, కేటగిరీ ఐడి. సో ఇన్ ద సేమ్ వే కేటగిరీ ఐడి, వర్క్షాప్ కేటగిరీ,
ఓకే. నా నేనేం చేస్తానంటే ఇక్కడ 1 అని ఇచ్చి అగైన్ యాక్టింగ్ అని ఇచ్చి పవర్ బై అని ఇస్తున్నాను. ఓకే. దీన్ని నేనేం చేయాలంటే ఈ డేటా నాకు వచ్చింది, మాన్యువల్గా నాకు ఎవరు ఇచ్చారు, క్లయింట్ ఇచ్చేవాడు. దీన్ని నేను ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. సో అలాంటి కేసెస్లోని ఈ ఎంటర్ డేటాని ఆప్షన్ యూజ్ చేస్తాం. ఎలా ఎక్కడైనా ఎందులోకి అపెండ్ చేస్తాం, దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, మనకు కావాల్సినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రియల్ టైంలో ఇలాంటి మనం డేటా వితౌట్ ఎనీ ఎక్స్ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ సోర్స్, ఏ సోర్స్ నుంచి కనెక్ట్ చేయకుండా మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకోండి, వీ విల్ యూజ్ ఎంటర్ డేటా ఆప్షన్. ఓకే, అర్థమైందండి ఎంటర్ డేటా ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామో. నేను రియల్ టైంలోని కొన్ని ప్రాజెక్ట్లో యూజ్ చేశాను. ఓకే, మేబీ మీరు ఏమైనా వర్క్ చేసినప్పుడు దెర్ మైట్ బి ఛాన్సెస్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. ఓకే, అర్థమైందండి ఎంటర్ డేటా ఎందుకు. ఐ థింక్ సమ్మన్ రెస్పాండింగ్. కొంచెం మాట్లాడరా. ఓకే రవి. నాకు మళ్ళీ ప్రతిసారి ఇక్కడికి వచ్చి చూడాలంటే నాకు కొంచెం ఓకే. లేదు అర్థమైంది. అర్థమైంది. యా ఓకే యా. సో యూఆర్ డన్ విత్ క్లోజ్ అండ్ అప్లై. క్లోజ్ అండ్ అప్లై గురించి చెప్పాను, గుర్తుందండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పారు. ఓకే, ఇది బికాజ్ ఇట్ ప్లేస్ ఎ కీ రోల్. ఓకే, న్యూ సోర్స్ అయిపోయింది, రీసెంట్ సోర్స్ అయిపోయింది, ఎంటర్ డేటా సోర్స్ అయిపోయింది. ఈ మేనేజ్ పారామీటర్స్ గురించి వెన్ ఐ డూ ఇంక్రిమెంటింగ్ లోడింగ్ రైట్ అప్పుడు చెప్తాను దీని గురించి. ఓకే, డోంట్ వరీ. ఓకే, నా రీఫ్రెష్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు డేటా ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ప్రాంప్ట్ వస్తుంది, వాట్ ఎవర్ ద డేటా యూఆర్ సీయింగ్ రైట్ ఇట్ ఈస్ 5 days ఓల్డ్ అనేసి. అంటే నేను చెప్పాను కదండి, సీక్వల్ సర్వర్ కానీ ఎక్కడైనా కనెక్ట్ అయ్యారనుకోండి, దట్ మేబీ ఎనీథింగ్, డేటా ఇది ఏం చేస్తుంది, లైవ్గా తీసుకోదు, క్యాచ్ చేస్తుంది రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వల్ సర్వర్ కనెక్ట్ అయ్యారనుకోండి పవర్ బైలోకి, క్వరీ అట్ దట్ టైం మనం ఆ టైంలో రన్ చేసిన అక్కడ పవర్ బైలోకి ఏ క్వరీ రాసామో అప్పుడు డేటా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసి పవర్ బిఐలో ఉంచుకుంటుంది అట్ పర్టికులర్ దట్ టైం. డైరెక్ట్గా ఆటోమేటిక్గా రీఫ్రెష్ కాదు. రీఫ్రెష్ చేయాలంటే వీ నీడ్ టు గో టు ద సంథింగ్ లైక్ ఈ పవర్ బై ఆప్షన్కి వెళ్ళి వీ హ్యావ్ టు డూ ద రీఫ్రెష్. అదర్వైజ్ ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసి పవర్ బై సర్వీస్లో రీఫ్రెష్ చేయాలి. ఆటోమేటిక్ కింద ఇది రీఫ్రెష్ కాదు. ఈ పవర్ బై డెస్క్టాప్లోని ఆటోమేటిక్ కింద రీఫ్రెష్ కాదు. నేను పవర్ క్వరీ మీరు ఏమైనా డేటా రీఫ్రెష్ కావాలనుకోండి ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్స్ట్రా డేటా ఇది ఉందండి, నా సేల్స్ కేటగిరీకి వెళ్తే ఐసీ ఓన్లీ సంథింగ్ లైక్ 140 కేటగిరీస్ ఉన్నాయి, 140 సంథింగ్ ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి, 140 కానీ 200 సంథింగ్ 167. బట్ బ్యాక్ ఎండ్లో చూస్తుంటే నా దగ్గర 175 ఉన్నాయి డేటాబేస్లోని. అంటే ఈ ఫైల్ నేను ఈ పవర్ బై ఫైల్ నిన్న క్రియేట్ చేశాను, నిన్న క్వెరీ రాసి పెట్టాను కాబట్టి అట్ దట్ టైం 167 మాత్రమే ఉన్నాయి. దట్స్ వై ఐ గాట్ 167. బట్ టుడే ఇంకో 8 రికార్డ్స్ యాడ్ అయినాయి. ఐ వాంట్ దోస్ 8 రికార్డ్స్ యాజ్ వెల్ ఇక్కడ రావాలి. అప్పుడు మీరు ఏం చేయాలి, రీఫ్రెష్ చేయాలి ఇక్కడ డైరెక్ట్గా. అదర్వైజ్ దట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఓకే సంథింగ్ లైక్ ప్రాబ్లం ఏం లేదు మీరు రీఫ్రెష్ చేయకపోయినా. ఎందుకంటే బేస్డ్ ఆన్ శాంపుల్ డేటా ఓన్లీ, దిస్ కైండ్ ఆఫ్ అ డేటా ఓన్లీ యూ విల్ క్రియేట్ రిపోర్ట్స్. ద ఎండ్ గోల్ ఏమవుతుందంటే మీరు రిపోర్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత యూ విల్ హ్యావ్ ఎ పబ్లిష్ ఆప్షన్. ఇక్కడ పబ్లిష్ ఆప్షన్ ఉంటుంది. ఆ పబ్లిష్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీరు షెడ్యూల్ రిఫ్రెష్ చేయాలి ఆటోమేటిక్ కింద రిఫ్రెష్ అవ్వడానికి. ఓకే, దట్స్ వై యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దిస్ రిఫ్రెష్ ఆప్షన్. ఓకే, బట్ మీరు ఇక్కడ డేటా కదా, లైవ్ డేటా మీరు ఇక్కడ చూడాలనుకుంటే ఓకే రీఫ్రెష్ చేయొచ్చు, బట్ అవసరం లేదు అంతగా ఇక్కడ రీఫ్రెష్ చేయడం. ఓకే, నేను ఇక్కడ క్లోజ్ అండ్ అప్లై చేశాను అనుకోండి, ఏమవుతుందండి, మొత్తం నా దగ్గర ఉన్న మొత్తం అన్నీ సంథింగ్ లైక్ ఏవైతే క్వరీస్ ఉన్నాయో అన్నీ లోడ్ అయిపోతున్నాయి, 4. ఓకే, ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీస్ గురించి చెప్పాను, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. ప్రాపర్టీస్ మీరు ఇక్కడ ఈ ఎక్స్ట్రా డేటాలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రాపర్టీస్లోకి వెళ్ళారనుకోండి, సమ్ ఆప్షన్ ఇస్ దేర్ ఇన్క్లూడ్ ఇన్ రిపోర్ట్ రిఫ్రెష్. అంటే మనం ఎప్పుడైనా సరే పవర్ బై రీఫ్రెష్ చేసామనుకోండి ఈ ఫైల్ని, ఈ డేటాని రీఫ్రెష్ చేయాలా లేదా, ఇట్ ఈస్ ఎనేబుల్డ్ మీన్స్ ఇట్ విల్ బి రీఫ్రెష్, ఇఫ్ యూఆర్ డిసేబులింగ్ మీన్స్ ఇట్ విల్ బి నాట్ రీఫ్రెష్. ఇది ఎంటర్ డేటా కాబట్టి ఇది ఎంత రీఫ్రెష్ చేసినా చేయకపోయినా ఒకేలా ఉంటుంది. బట్ సేల్స్ కేటగిరీలోకి ఇలాంటివి వెళ్ళారనుకోండి,
ప్రాపర్టీస్లోకి వెళ్ళారనుకోండి, యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. బికాజ్ ఈ సేల్స్ కేటగిరీస్ పీబీసీ క్లయింట్స్ అనేవి దేనికి కనెక్ట్ అవుతున్నాయి? సీక్వెల్ సర్వర్కి. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ ఇది ఇంక్లూడ్ ఇన్ రిపోర్ట్ రిఫ్రెష్ పెట్టారనుకోండి, డేటా అనేది క్లోజ్ అండ్ అప్లై చేసిన వెంటనే ఇక్కడికి వస్తుంది. ఓకే, మనం రిఫ్రెష్ చేసామనుకున్నాం బ్యాక్ ఎండ్లోని, అండ్ అగైన్ వీ విల్ డూ స్కెడ్యూల్ రిఫ్రెష్ దట్ మేబీ హియర్ ఆర్ ఇన్ రియల్ టైమ్ ఇన్ వర్క్ స్పేస్. మనం అంటే పబ్లిష్ చేస్తాం కదా, ఇన్ పవర్ బై సర్వీస్తో చెప్పుకుంటాం దాని గురించి. డోంట్ వరీ, పబ్లిషింగ్ అండ్ ఎవ్రీథింగ్, స్కెడ్యూలింగ్ రిఫ్రెష్. సో ఆటోమేటిక్ కింద స్కెడ్యూల్ రిఫ్రెష్ అవ్వాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందండి? సంథింగ్ లైక్ ఇది డిసేబుల్ చేశాను అనుకోండి, ఇది డిసేబుల్ చేస్తే మీరు లోడ్ చేసిన అది రిపోర్ట్ రిఫ్రెష్లో మనకు రాదు. అంటే ఓన్లీ 2 ఆఫ్ దెమ్, అదర్వైజ్ 3 కనెక్ట్ అయ్యారు అనుకోండి సీక్వెల్ సర్వర్కి, ఓన్లీ 3 క్వరీస్ మాత్రమే మీకు రిఫ్రెష్ అవుతాయి. ఈ ఏదైతే నేమ్ ఉందో సేల్స్ కేటగిరీస్ అది రిఫ్రెష్ కాదు. బికాజ్ ఐఎమ్ డిసేబులింగ్ దిస్ వన్. డిసేబుల్ చేయకపోతే ఇట్ విల్ బి లోడెడ్ అండ్ ఇట్ సంథింగ్ లైక్ రిపోర్ట్ విల్ బి రిఫ్రెష్. ఓకే, వాట్ డూ మీన్ బై ది ఎనేబుల్ లోడ్ ఇన్ టు రిపోర్ట్? ఇన్ రియల్ టైంలోని మనం ఇక్కడ చూస్తుంది 3 or 4 సోర్సెస్. నేను ఒకసారి కనెక్ట్ అయ్యాను ఆల్మోస్ట్ 15 సోర్సెస్. ఓకే, 15 సోర్సెస్ నుంచి కనెక్ట్ అయ్యి మెర్జ్ చేసి అపెండ్ చేసి ఒక కొత్త క్వైరీ ప్రిపేర్ చేశాను. ఓకే, అప్పుడు నాకు ఇప్పుడు కొత్త క్వైరీ ప్రిపేర్ చేస్తే ఇప్పుడు ఎన్ని అయినాయండి? నాకు 16 సోర్సెస్, 16 కనెక్షన్స్ అయిపోయినాయి. ఇక్కడ 16 విండోస్ లాగా ఇక్కడ వచ్చేసినాయి. ఇక్కడ 16 షీట్స్ లాగా విత్ ఇన్ ద క్వైరీస్ యూ విల్, నాకు ఎక్కడ 16 వచ్చినాయి. బట్ యూజింగ్ ఓన్లీ 1 క్వైరీ ఐ విల్ క్రియేట్ రిపోర్ట్. రిమైనింగ్ అన్నీ నాకు ఈ పవర్ బై విండోలోకి లోడ్ చేయడం వేస్ట్ నాకు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ షీట్, దట్ క్వైరీ మీద క్లిక్ చేసి యూ క్యాన్ గో టు ద ప్రాపర్టీస్, అదర్వైజ్ ఎనేబుల్ లోడ్ ఇన్ రిపోర్ట్ అని క్లిక్ చేసి ఓకే చేయాలి. అదర్వైజ్ దెర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్, రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఎనేబుల్ డిసేబుల్ చేయండి. సో మీకు ఈ డేటా అనేది పవర్ బై డేటా మోడలింగ్ విండోలోకి లోడ్ కాదు. లెట్ మీ క్లోజ్ ఇట్. సో ఇక్కడ చూడండి ఎక్స్ట్రా డేటా అనేది వెళ్ళిపోయింది. ఓకే, దట్ థింగ్ వీ డూ ఇన్ రియల్ టైంలోని మనము పవర్ బై సోర్సెస్ చాలా వాటికి కనెక్ట్ అవుతాం. చాలా వాటి నుంచి మనం ఏం చేస్తాము? అపెండ్ చేస్తాం, మెర్జ్ చేస్తాం, జాయింట్స్ కొన్ని చేసిన తర్వాత ఓన్లీ చిన్న క్వైరీ బిల్డ్ చేస్తాం, విచ్ విల్ బి యూజ్. అంటే ఒక క్వైరీ బిల్డ్ చేస్తాం, నాట్ ఎ స్మాల్ క్వైరీ, ఒక క్వైరీ బిల్డ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద కాంబినేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ సోర్సెస్. సో నాకు సోర్సెస్ నుంచి కనెక్షన్ వచ్చింది, కంబైన్డ్గా ఇంకో క్వైరీ బిల్డ్ చేశాను. అన్నీ ఎందుకు నేను లోడ్ చేయాలి పవర్ బై డేటా మోడలింగ్ విండోలోకి? ఫర్ విచ్ క్వైరీ ఐఎమ్ క్రియేటింగ్ ఎ రిపోర్ట్, ఆ క్వైరీ ఉంటే సరిపోతుంది కదా. దట్స్ వై we will disable remaining queries into Power BI data modeling window. ఓకే, అందువల్ల మనం దీన్ని చాలా యూజ్ చేస్తుంటాం. ఇఫ్ యూ గో టు ద పవర్ BI ప్రాపర్టీస్ యూ విల్ ఫైండ్ దట్ ఆప్షన్. అదర్వైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దట్ వన్, జస్ట్ క్లిక్ ఆన్ ద క్వెరీ, రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఎనేబుల్ లోడ్ అనేది ఎనేబుల్ అయ్యి ఉంది, డిసేబుల్ ఇట్. ఓకే, నౌ డూప్లికేట్ అండ్ రిఫరెన్స్. ఓకే, now let's try to understand that one. అర్థమైంది కదండి ప్రాపర్టీస్. we will try to understand the manage section. This is an interview question. Okay, note చేసుకోండి. let me delete something. ఓకే, 1 సెకండ్ అండి, నేను వస్తున్నాను. జస్ట్ ఎ సెకండ్ గైస్. Yeah, now so let's try to understand డూప్లికేట్ రెఫరెన్స్. డిలీట్ అంటే డిలీట్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకేదైనా సోర్సెస్ కనెక్ట్ అయినా దాన్ని డిలీట్ చేయాలనుకోండి, వీ కెన్ యూజ్ డిలీట్ ఆప్షన్. లెట్ ట్రై టు అండర్స్టాండ్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్. ఓకే, ఇది ఇస్ ద మోస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, అంటే నేను అడిగాను బట్ నాకు ఎప్పుడు ఎవరు అడగలేదు. నేను ప్రీవియస్గా ఎప్పుడో వర్క్ చేసినప్పుడు, బట్ నేను మాత్రం అడుగుతాను దీని గురించి. ఓకే, ఇఫ్ నేను ఇంటర్వ్యూ చేస్తాను అనుకోండి,
So let's try to understand. Before something like explaining this one, right, నేను కొన్ని ఆపరేషన్ చేస్తాను, డోంట్ వరీ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఓకే చూడండి, దిస్ ఈజ్ వన్ క్వెరీ అండి. ఈ క్వెరీ సెక్షన్లో ఒక క్వెరీ ఉంది. సో ఈచ్ అండ్ వాట్ ఎవర్ ద ఆపరేషన్ నేనేం చేస్తున్నానో ఎవ్రీథింగ్ ఐ విల్ బి లోడెడ్, రైట్. ఐ టోల్డ్ యూ బిఫోర్ యాజ్ వెల్. మన దగ్గర ఇక్కడ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఏది చేసినా సరే ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఇన్ ఎం క్వెరీ. ఇక్కడ ఎం క్వెరీకి వెళ్ళారు అనుకోండి, యూ విల్ సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఆ రికార్డ్ అయిన స్టెప్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి. ఓకే, నౌ లెట్స్ గో టు దిస్ వన్, clients మీద. Go to manage section, click on duplicate. Click on duplicate. Otherwise, one more option to create duplicate. There are two options అండి. సో ఎలా డూప్లికేట్ క్రియేట్ చేయొచ్చు, క్వెరీ మీద సెలెక్ట్ చేయండి, హోమ్లోకి వెళ్ళండి, మేనేజ్లోని డూప్లికేట్, దట్ ఈస్ వన్ ఆప్షన్. అదర్వైజ్ క్లిక్ ఆన్ ద క్వెరీ, క్లిక్ ఆన్ డూప్లికేట్. ఓకే, క్లిక్ ఆన్ ద క్వెరీ, డూ రైట్ క్లిక్ ఆన్ ఇట్, క్లిక్ ఆన్ డూప్లికేట్. లెట్ మీ క్లిక్ ఆన్ డూప్లికేట్ నా. ఏమైందండి, నాకు ఇంకో డూప్లికేట్ ప్రిపేర్ అయింది, some_2 తోటి, రైట్. చూడండి, దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? దీనికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? సో దెర్ ఇస్ నాట్ డిఫరెన్స్. డేటా సేమ్. వాట్ ఆర్ ద స్టెప్స్ యూ ఆర్ సీయింగ్, ద సేమ్ స్టెప్స్ యూ విల్ సీ హియర్ యాజ్ వెల్. ఓకే, ద సేమ్ స్టెప్స్ యూ విల్ సీ హియర్ యాజ్ వెల్. దానికి ఒక డయాగ్రామ్ కింద ఎలా చూడొచ్చు, గో టు వ్యూ, క్లిక్ ఆన్ క్వెరీ డిపెండెన్సీ. క్లిక్ ఆన్ క్వెరీ డిపెండెన్సీ ఎలా అండి, క్లిక్ ఆన్ ఎనీ సోర్స్, గో టు వ్యూ, క్లిక్ ఆన్ క్వెరీ డిపెండెన్సీ. ఓకే, చిన్న చేస్తున్నాను ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ది క్వెరీ. ఎక్కడి నుంచి వచ్చిందండి, సీక్వెల్ సర్వర్ నుంచి. ఇదేంటండి, క్లయింట్స్. దీనికి ఇంకో డూప్లికేట్ క్రియేట్ చేశాను. డూప్లికేట్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది దీని మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇది యాజ్ యూజువల్గా ఇది దీనికి కనెక్ట్ అవుతుంది. నేను డూప్లికేట్ క్రియేట్ చేయడం వల్ల మళ్ళీ ఇంకో కనెక్షన్ దీనికి వెళ్తుంది. సో దెర్ ఆర్ 2 connections ఫర్ ఈవెంట్ సేల్. ఓకే, దట్స్ ఓకే, అర్థమైందండి. దెర్ ఆర్ 2 నాకు ఇట్ కేమ్ సంథింగ్ లైక్ ఇంకో కనెక్షన్ ఏర్పడింది ఇక్కడ మీకు, ఎందుకంటే నేను డూప్లికేట్ ప్రిపేర్ చేశాను కాబట్టి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ వే. ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి రెఫరెన్స్ క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇది మెయిన్ ఫైల్ అండి. మెయిన్ ఫైల్ మీద నేను క్లిక్ చేసి డూప్లికేట్ చేస్తే నాకు ఇది వచ్చింది. సో నాకు 2 సిమిలారిటీ కనిపిస్తున్నాయి. డేటా అన్ని దాంట్లో సిమిలారిటీ ఉంది, బట్ ఐఎమ్ సీయింగ్ సమ్ సిమిలారిటీ బిట్వీన్ క్లయింట్ డేటా అండ్ client_. డేటా ఏంటంటే సంథింగ్ లైక్ యూనిక్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో సోర్స్లోని మెయిన్ ఫైల్లో, ద సేమ్ స్టెప్స్ ఐఎమ్ సీయింగ్ హియర్ యాజ్ వెల్. ఓకే, దట్స్ వై నేను ఏం చెప్పానండి, వ్యూ సెక్షన్లోకి వెళ్ళారనుకోండి, క్వెరీ డిపెండెన్స్లోని ఆ ఈవెంట్ సేల్స్కి 2 కనెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నా. సో అది ఇండిపెండెంట్గా ఉంది. ఇదొకటి ఈవెంట్ సేల్స్ డేటాబేస్కి, ఇదొక ఇండిపెండెంట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు డూప్లికేట్ చేసి వచ్చిన డేటా కదా నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని _డూప్లికేట్ పెడుతున్నాను. డూప్లికేట్ నేను ఇక్కడ ఏం చేశానంటే సంథింగ్ లైక్ జోన్ రిమూవ్ చేస్తాను డూప్లికేట్లోని. డస్ ఇట్ ఎఫెక్టింగ్ క్లయింట్స్, బికాజ్ ఇట్స్ ద మెయిన్ ఫైల్. డూప్లికేట్లో నేను ఫైల్ రిమూవ్ చేశాను, బట్ బేస్డ్ ఆన్ మెయిన్ ఫైల్ నుంచి డూప్లికేట్ ప్రిపేర్ చేశాను కదా. ఓకే, నేను ఇక్కడ రిమూవ్ చేశాను ఏంటి, జోను, బట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్
సంథింగ్ లైక్ మెయిన్ ఫైల్. ఎందుకండి? బికాజ్ ఆఫ్ డూప్లికేట్. మీరు ఎప్పుడైతే డూప్లికేట్ చేస్తున్నారో మెయిన్ ఫైల్కి, ఇట్ జస్ట్ క్రియేట్స్ ఏ అనదర్ అండ్ వన్ టైప్ ఆఫ్ అ కనెక్షన్ టు ద సోర్స్. ఓకే, దానికి రెఫరెన్స్ తీసుకోదు, జస్ట్ ఇట్ మేక్స్ ఏ అనదర్ కనెక్షన్ టు ద సోర్స్. మీరు ఇక్కడ క్వెరీ డిపెండెన్సీలోకి వెళ్ళారనుకోండి, ఈవెంట్ సెల్స్కి ఇక్కడ ఒక సంథింగ్ లైక్ కనెక్షన్, ఇక్కడ ఒక కనెక్షన్ వచ్చేసింది ఇక్కడ డైరెక్ట్గా. ఇది మెయిన్ ఫైలు, ఇది డూప్లికేట్ ఫైలు. లెట్ మీ గివ్ యూ నేమింగ్ సంథింగ్ లైక్, మీకు ఇంకా అర్థం కాదు. సో ఇట్ ఈస్ ఎ మెయిన్ ఫైల్ డూప్లికేట్. ఓకే, నా నేను ఎప్పుడైతే రెఫరెన్స్ క్రియేట్ చేశాను కదండి మెయిన్ ఫైల్కి, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ నేను మెయిన్ ఫైల్లో నేను, హలో చెప్పండి, ఎవరో చెప్పాలనుకుంటున్నారేమో. లేదు, అర్థమైందిలేండి, అదే చెప్పారు, అదే మీరు చెప్పింది అర్థమైంది, అదే. ఓకే ఓకే, యా యా. సో నా రెఫరెన్స్కి రండి. కానీ మెయిన్ ఫైల్ అలాగే ఉంటుంది. మెయిన్ ఫైల్ అలాగే ఉంటుంది. యా, మెయిన్ ఫైల్ మెయిన్ ఫైల్ డేటా అలాగే ఉంటుంది, డేటా అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. సో నా అది డూప్లికేట్ అయినప్పుడు, ఓకే, బికాస్ డూప్లికేట్ చేసినప్పుడల్లా, సపోజ్ ఇప్పుడు నేను ఇంకో డూప్లికేట్ క్రియేట్ చేశాను అనుకోండి, లెట్ మీ క్రియేట్ వన్ మోర్ డూప్లికేట్. దానికి నేమింగ్ చేంజ్ చేస్తాను మళ్ళీ ఇంకోటి, డూప్లికేట్. నా క్లిక్ ఆన్ వ్యూ క్వెరీ డిపెండెన్సీ. ఇప్పుడు చూసారనుకోండి, నేను ఇది మెయిన్ ఫైలు డూప్లికేట్ ప్రిపేర్ చేసిన వల్ల ఏమవుతుంది, ఇంకొక కనెక్షన్ వచ్చేస్తుంది సోర్స్కి. ప్రతిసారి నేను డూప్లికేట్ ప్రిపేర్ చేసినప్పుడల్లా కనెక్షన్, ఇంకో కనెక్షన్ ఏర్పడుతుంది ఇక్కడ. ఇట్ మేకింగ్ ఏ న్యూ కనెక్షన్. బట్ అండ్ ద స్టెప్స్ అనేవి ఏది స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ స్టెప్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ అవుతున్నాయి ఇక్కడ. ఇఫ్ నేను మెయిన్ ఫైల్ ఏదైనా చేంజ్ చేశాను అనుకోండి, మెయిన్ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ ఫైల్లో నేను జోన్ రిమూవ్ చేశాను, రైట్. జోన్ రిమూవ్ చేస్తే ఇది నాకు మెయిన్ ఫైల్లో ఎఫెక్ట్ కాలేదు, ఇది మెయిన్ ఫైల్లో నాకు ఎఫెక్ట్ కాలేదు. ఓకే, నా లెట్ మీ రిమూవ్ దిస్ కాలం, జోన్ కాలం ఇక్కడ నాకు ఉంది. నా మెయిన్ దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే రిమూవ్ చేస్తున్నాను దీన్ని. డస్ ఇట్ ఎఫెక్ట్ సంథింగ్ లైక్ జోన్, సంథింగ్ లైక్ డూప్లికేట్ ఫైల్? బికాజ్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్. ఎందుకండి? క్వెరీ డిపెండెన్సీలోకి వెళ్తే ఇట్ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ ఏ న్యూ కనెక్షన్ టు దట్. ఇది ఇండిపెండెంట్ కనెక్షన్, ఇది ఇండిపెండెంట్ కనెక్షన్, ఇది ఇండిపెండెంట్ కనెక్షన్. ఎక్కడ చేంజ్ చేసిన ఎక్కడ ఎఫెక్ట్ కావు, ఎక్కడ చేంజ్ చేసిన ఎక్కడ ఎఫెక్ట్ కావు, ఎక్కడ చేంజ్ చేసిన ఎఫెక్ట్ కావు. ఈ మూడు ఇండిపెండెంట్, బికాస్ దోస్ ఆర్ ఇది మెయిన్ ఫైల్, ఇది డూప్లికేట్ ఫైల్. ఈ రెండు డూప్లికేట్స్ ఆర్ ఇండిపెండెంట్. ఓకే, నా నేనేం చేశానంటే మెయిన్ ఫైల్లోకి వెళ్ళి ఇందాక చేసిన ఏదైతే స్టెప్ చేశానో, జోన్ ఫైల్ రిమూవ్ చేశానో, దాన్ని మళ్ళీ రీడూ చేస్తున్నాను. రీడూ చేయడానికి ఏం చేశానండి, నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రిమూవ్ కాలం ఒకటి ఉంది, దాన్ని మళ్ళీ నేను క్రాస్ మార్క్ చేశాను అనుకోండి, ప్రీవియస్గా అండూ అయిపోతుంది. ఓకే, దీని గురించి మళ్ళీ చెప్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇందులో చాలా ఉన్నాయండి. ఇక్కడ ఆప్షన్కి వెళ్ళారనుకోండి, ప్రాపర్టీస్, డిలీట్ అంటిల్ ద ఎండ్ సంథింగ్, దాని గురించి చెప్తాను. నా ఇది మెయిన్ ఫైల్ అండి. రెఫరెన్స్ ఫైల్ చూసారనుకోండి, ఇక్కడ రెఫరెన్స్ ఫైల్ అంటే రెఫరెన్స్ క్రియేట్ చేసింది. మెయిన్ ఫైల్ చూస్తే చూడండి, ఐ హ్యావ్ 6 స్టెప్స్ ఉన్నాయి నాకు ఇక్కడ, అప్లైడ్ స్టెప్స్. రెఫరెన్స్లోకి వెళ్ళారనుకోండి, నాకు ఏమైనా స్టెప్స్ కనబడుతున్నాయా? ఓకే, స్టెప్స్ నాకు ఏమీ కనిపించట్లేదు. బికాజ్ ఏమవుతుందంటే బేస్డ్ ఆన్ ద మెయిన్ ఫైల్ ఇట్ క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్. ఈ మెయిన్ ఫైల్ అనేది దీనికి లింక్ అయ్యి ఉంది. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎనీ చేంజెస్ ఇన్ ద మెయిన్ ఫైల్ it will affect reference file, but if you are making any changes in reference file it will not affect main file. అర్థమైందండి నేనేం చెప్పాను? అర్థమైంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లోకి వెళ్ళారనుకోండి, నేను జోన్ 3ని రిమూవ్ చేస్తున్నాను. డూప్లికేట్కి వెళ్తే ఏమవుతుందండి, జోన్ 3 యాజ్ యూజువల్గా ఉంటుంది, బికాజ్ ఇట్స్ యాజ్ యూజువల్ కనెక్షన్, జస్ట్ క్రియేటెడ్ అనదర్ కనెక్షన్. బట్ మరి రెఫరెన్స్లోకి వెళ్ళారనుకోండి, ఏమైందండి ఇక్కడ మీకు జోన్ తీస్తాను కాబట్టి ఇక్కడ జోన్ కూడా పోయింది, రైట్. లెట్ మీ రీడూ వన్ మోర్ టైం. జోన్ తెచ్చాను, రెఫరెన్స్లోకి వెళ్ళండి, జోన్ వచ్చింది. అర్థమైందండి? బికాజ్ ఇట్ జస్ట్ ఏ రెఫరెన్స్ అండి. అర్థమైంది. ఓకే, నా ఇక్కడ నేను ఏమైనా చేంజ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్లో నేను ఏమైనా రిమూవ్ చేశాను అనుకోండి, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ మెయిన్ ఫైల్. ఓకే, బట్ మెయిన్ ఫైల్ ఏమైనా ఎఫెక్ట్ చేశారనుకోండి, రెఫరెన్స్ ఫైల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో
ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెఫరెన్స్ అండ్ డూప్లికేట్ ఇన్ పవర్ క్వెరీ? అప్పుడు మీరేం ఎక్స్ప్లెయిన్ చేయాలి? వెన్ వీ మేక్ ఏ కనెక్షన్ సంథింగ్ లైక్ సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ సోర్స్ కనెక్షన్, ఆ సోర్స్ కనెక్షన్కి లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత దాన్ని కన్వర్ట్ చేసి చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, when we making any connection to the source, okay, if you want something like applied steps as well. One second, అంటే మా కుక్క అరుస్తుంది. Let me close the door. యా, సో ఇది యాజ్ యూజువల్ చెప్పాను కదా, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, దెర్ విల్ బి సంథింగ్ లైక్ suppose if I'm connecting to any source, that may be a SQL server, that may be an Excel, that may be a CSV. Okay, so if I'm changing any some in the main file, if I want to affect the updated file, new file as well, then I should go with reference. Ante if main file only, if I'm updating any changes, if it is required to update the new file as well, మనం తయారు చేసిన న్యూ ఫైల్ కూడా అప్డేట్ కావాలనుకుంటే, then in that case we can go with reference. Otherwise we don't want to make any changes in the new file. If the even though main files are getting affected, then in that case we can go with the duplicate option. ఓకే, అర్థమైందండి? డూప్లికేట్ ఆప్షన్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తామంటే, వెన్ సంథింగ్ లైక్ మెయిన్ ఫైల్ ఏం చేంజ్ చేసినా ఆ కొత్త ఫైల్ అనేది చేంజెస్ అవ్వకూడదు. ఇఫ్ చేంజెస్ అవ్వాలనుకుంటే యూ కెన్ గో విత్ రెఫరెన్స్. అర్థమైందండి ఈ ఆప్షన్? రవి, ఇప్పుడు మనము రిఫరెన్స్లో డేటా డిలీట్ చేస్తాము. మెయిన్ ఫైల్లో మళ్ళీ ఏదైనా మాడిఫికేషన్ చేసాం అనుకో, ఇప్పుడు డిలీట్ చేసిన కాలం ఉంటుందా లేకపోతే? అర్థం కాలేదు. ఇక్కడ మీరు డిలీట్ చేశారు ఈ కాలం, ఓకే అనుకోండి. రిఫరెన్స్లో డిలీట్ చేయండి అండి, జోన్ ఉంది కదా, అది డిలీట్ చేయండి ఒకసారి. ఇప్పుడు మెయిన్ ఫైల్ ఉంది కదండి, మెయిన్ ఫైల్లో ఏదన్నా కంటెంట్ అప్డేట్ చేశారనుకోండి, అప్పుడు రిఫరెన్స్ దాంట్లో జోన్ మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే డిలీట్ చూపిస్తుందా? చూడండి, ఎక్కడి నుంచి మీరు తెచ్చుకున్నారు రెఫరెన్స్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ జోన్లో ఇక్కడ ఏమైనా చేంజ్ చేశారనుకోండి, ఇక్కడికి ఆ డేటా రాదు, బికాజ్ ఇక్కడ మీరు ఆల్రెడీ రిమూవ్ చేస్తారు ఇక్కడ, సో ఇట్ విల్ నాట్ షో. బట్ అలా కాకుండా ఇక్కడ నాకు జెండర్ ఉంది కదండి, జెండర్ నేను ఏం చేస్తున్నానంటే, something like, let me give you scenario like, జోన్ కాదండి, నేను దీన్ని అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తాను. ఓకే, ఫుల్ నేమ్. ఈ ఫుల్ నేమ్ అనేది నాకు రెఫరెన్స్ ఫైల్లో ఉందనుకోండి, ఇది అప్పర్ కేస్ కింద అయిపోతుంది. ఓన్లీ ఇఫ్ ద కాలమ్ ఇది ఎగ్జిస్ట్, దెన్ ఓన్లీ ఇట్ విల్ మేక్ చేంజెస్. మెయిన్ ఫైల్లోని ఆ కాలం ఉండి, రెఫరెన్స్ ఫైల్ ఆ కాలం ఉందనుకోండి, ఇట్ విల్ మేక్ చేంజెస్. ఈవెన్ ఇక్కడకు మెయిన్ ఫైల్లో ఈ కాలం నాకు జోన్ 3 ఉంది, బట్ నేను ఏం చేశానంటే రెఫరెన్స్ ఫైల్లో నా కాలం రిమూవ్ చేశాను. ఎప్పుడైతే మీరు ఈ కాలంని ఇక్కడ జోన్ సంథింగ్ రెఫరెన్స్ ఫైల్ని రిమూవ్ చేశారో, ఇక్కడ నేను ఏమైనా మేక్ చేంజెస్ చేశాను అనుకోండి, ఇక్కడ కూడా నేను వెళ్ళి ఫార్మాట్కి వెళ్ళి క్యాపిటల్ ఈజ్ వర్డ్ కొట్టాను అనుకోండి, ఓకే, నాట్ క్యాపిటలైజ్, అప్పర్ కేస్, ఇక్కడ నాకు ఏం చేంజెస్ చూపించదు, బికాజ్ ఆ కాలం నేను రెఫరెన్స్ ఫైల్లో డిలీట్ చేస్తాను కదా, రిమూవ్ చేస్తాను. సో దట్ విల్ నాట్ ఎఫెక్ట్. ఓన్లీ ద కాలమ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద రెఫరెన్స్ కాలమ్, దట్ ఈస్ విల్ బి ఎఫెక్టెడ్. అర్థమైందండి? ఇంకా కన్ఫ్యూజింగ్ ఉందా? రవి గారు, ఇంకొక డౌట్. ఇప్పుడు రిఫరెన్స్లో మనం ఇక్కడ రిమూవ్డ్ కాలమ్స్ అని ఉంది కదా, అది మళ్ళీ రివర్ట్ చేసామనుకోండి, రివర్ట్ చేస్తే అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. ఓకే ఓకే రవి. అదే మీరు చెప్పారు కదా, మెయిన్ ఫైల్లో చేంజ్ చేసినా రెఫరెన్స్ ఫైల్లో చేంజ్ అవుతుంది చెప్పారు కదా. రెఫరెన్స్ ఫైల్లో చేంజ్ చేస్తే మెయిన్ ఫైల్కి ఎఫెక్ట్ ఉండదు కదా? ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది కదండి, నేనేం చేస్తానంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, డోంట్ వర్రీ, ఈ టాపిక్ జస్ట్ మీకు ఎగ్జామ్ అర్థం కోసం నేను చెప్తున్నాను. ఓకే, లోవర్ కేస్
లోవర్ కేస్ అవుతుంది ఇక్కడ, అవ్వట్లే కదా. మెయిన్ ఫైల్లో ఎఫెక్ట్ చేస్తే అది నాకు రెఫరెన్స్ ఫైల్ ఎఫెక్ట్ అవుతుంది, బట్ రెఫరెన్స్ ఫైల్ ఏది చేసినా అది మెయిన్ ఫైల్ ఎఫెక్ట్ కాదు. ఓకే, అదే అదే డూప్లికేట్ అయిపోయింది అనుకోండి, మీరు ఎక్కడ చేంజ్ చేయండి ఐ డోంట్ కేర్ అంటుంది అది. ఓకే, అర్థమైందండి దీని గురించి. ఓకే, ఇది అండి అసలు ఇది మేనేజ్ సెక్షన్ ఉన్న డూప్లికేట్ అండ్ రెఫరెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎవరైనా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అనుకోండి డైరెక్ట్గా అడుగుతాడు మీకు. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే, నా వీఆర్ డన్ విత్ ఆల్ దోస్ థింగ్. వీ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్, మేనేజ్ పారామీటర్. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, బట్ బిఫోర్ వీ హ్యావ్ సమ్ మోర్ మినిట్స్ యాజ్ వెల్, సంథింగ్ లైక్ 15-20 minutes ఉంది నాకు ఇంకా చెప్పడానికి. సో లెట్ మీ కవర్ రిమైనింగ్ థింగ్స్. ఓకే, సో let me go to the main file now. నేను కొన్ని ఫైల్ డిలీట్ చేస్తున్నానండి, ఏమనుకోకండి. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ కోసం నేను చెప్పాలి ఇప్పుడు దానివల్ల. ఓకే, I have only one file. Let me load that one. Okay, let me go to the transform data, pp sales main. Okay, now ఇప్పుడు నా దగ్గర చూడండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో, రైట్. ఇది నాకు చాలా ఇన్ రియల్ టైంలో నాకు మీరు చూస్తుంది ఒక 10-15 కాలమ్స్ ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ, బట్ ఇన్ రియల్ టైంలో దేర్ మైట్ బి ఏ ఛాన్సెస్ మీరు సెలెక్ట్ స్టార్ బుక్ తెచ్చినప్పుడు ఒక 30 కాలమ్స్ని 40 కాలమ్స్ని తేవచ్చు. ఓకే, తేవచ్చు. ప్రతిసారి స్క్రోల్ చేయడం అంటే చాలా కష్టం. నా ఇన్ దట్ కేస్ మీరు కాలమ్ని ఎత్తుక్కోవాలనుకుంటున్నారు, మీకు నేమ్ తెలుసు, కాలమ్ని ఎతకాలి. ఆ కాలమ్ నేమ్తో ఫైల్ డేటా ఎక్కడ ఉందని క్లయింట్ ఐడి మీకు కనిపించిపోయింది. దెన్ వాట్ అబౌట్ సంథింగ్ లైక్ జోన్ అనేది. నా దగ్గర ఎక్కడో 50 కాలమ్స్ స్క్రోల్ చేస్తే నేను జోన్ ఎక్కడుందో నాకు కనిపించట్లేదు. నాలంటున్న స్పెట్స్ వాడికి నాకు అంతగా నేను వెంటనే నేను క్లియర్ చేయలేను జోన్ ఎక్కడుంది అనుకొని. సో ఇన్ దట్ కేస్ మీరు డైరెక్ట్గా ఆ కాలం ఎక్కడుందో ఎత్తుక్కోవాలనుకోండి, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. ఇక్కడ చూసారు కదండి, ఈ ఆప్షన్లో చూస్ కాలం, గో టు కాలం, చూస్ కాలం, గో టు కాలం మీద క్లిక్ చేశారనుకోండి, మీకు లిస్ట్ ఆఫ్ కాలమ్స్ విచ్ ఆర్ అవైలబుల్ అది చూపిస్తుంది. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ నాకు సర్చ్ ఆప్షన్ కాబట్టి నేను ప్రతిసారి ఆ జోన్ ఎక్కడుందో నాకు తెలీదు. సో నేను వెంటనే జోన్ సర్చ్ చేసాను అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ అదే చూపిస్తుంది. క్లిక్ ఆన్ ఓకే, మీరు వెంటనే ఆ కాలం దగ్గరికి వెళ్ళిపోతారు. ఓకే, ఎందుకంటే ఈ ఆప్షన్ చెప్తున్నానంటే ఇన్ రియల్ టైంలోని మనం ఒక కాలం మీద కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. అప్పుడు కాలం ఎక్కడుందని స్క్రోల్ చేసి ఎత్తుక్కోలేము. ఇన్ దట్ కేస్ వాట్ యూ విల్ డూ, యూ విల్ క్లిక్ ఆన్ చూస్ కాలం డ్రాప్ డౌన్ ఆప్షన్, యూ విల్ గో టు కాలం ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే డేట్తో ఏమైనా ఉన్నాయా కాలమ్స్ అని చెక్ చేయాలనుకుంటున్నాను. డేట్ తోటి సర్చ్ ఫర్ డేట్. ఓకే, నాకు టెస్టిమోనియల్ డేట్ అని ఉంది. సో క్లిక్ ఆన్ దట్ వన్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. మీరు డైరెక్ట్గా ఆ కాలం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ గో టు కాలం. నా చూస్ కాలమ్స్ నేనేం చెప్పానండి, వెల్ వి కనెక్టింగ్ టు ఎనీ సోర్స్, రైట్. మనం సీక్వెల్ కనెక్ట్ అయ్యామనుకోండి, వీ కెన్ రైట్ ఏ క్వెరీ. మనకి ఎన్ని కాలమ్స్ కావాలి, ఇఫ్ యూ వాంట్ ఆల్ ద కాలమ్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ని. బట్ రియల్ టైంలో మనం ఏం చేస్తాము, ఓన్లీ సమ్ కాలమ్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో దట్ ఈజ్ ఓకే, దట్ కెన్ బి. అందువల్ల మనకి ఈ ఆప్షన్ మనకి సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయినప్పుడు మనకి యూజ్ లేదు. ఇఫ్ వాట్ ఆర్ ద కాలమ్ యు ఆర్ ఎక్స్ట్రాక్టెడ్, దోస్ కాలమ్స్ ఆర్ యూస్ఫుల్. బట్ మీరు సిఎస్వికి కానీ ఎక్సెల్ ఫైల్స్ కానీ ఎనీ షేర్ పాయింట్ ఫైల్స్ కానీ డేటా ఫీడ్ కనెక్ట్ అయ్యారనుకోండి, యూ విల్ సీ నంబర్ ఆఫ్ కాలమ్స్. బట్ ఆల్ ద కాలమ్స్ మీకు అవసరం లేదు. నాకు ఓన్లీ సంథింగ్ లైక్ ఈవెన్ ఐ కనెక్టెడ్ టు సంథింగ్ లైక్ డేటా ఫీడ్ దట్ మే బీ ఫ్రమ్ వెబ్ డేటా, దట్ మే బీ ఫ్రమ్ సంథింగ్ లైక్ ఎక్సెల్ వెబ్ బుక్. నాకు ఆ షీట్లో ఉన్న అన్ని కాలమ్స్ నాకు అవసరం లేదు, ఓన్లీ సమ్ కాలమ్స్ మాత్రమే నాకు కావాలి. దెన్ ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ చూస్ కాలమ్స్. ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి ఈ లోడింగ్ దగ్గర ఇక్కడ మీకు ఎన్ని కాలమ్స్ చూపిస్తుందో అన్ని కాలమ్స్ని ఎనేబుల్ చేసి ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేసి ఉన్నాయి. బట్ నాకేంటంటే ఇప్పుడు నాకు ఈ 2 కాలమ్స్ నాకు వద్దనుకుంటున్నాను ఈ పవర్ క్వెరీలోకి, దాన్ని డిసేబుల్ చేసేయండి.
ఏం చేయాలంటే డిసేబుల్ చేశారనుకోండి ఆ కాలమ్స్ పోతాయి. పోయింది కదండి, అర్థమైందా? చూస్ కాలం, గో టు కాలం ఆప్షన్. మన కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఓన్లీ రిక్వైర్డ్ కాలమ్స్ వీ విల్ యూస్ చూస్ కాలం ఆప్షన్. మనం ఏదైనా కాలమ్ని ఫైండ్ అవుట్ చేయడానికి వీ యూస్ గో టు కాలం. ఎనీథింగ్ అండి, మీకు ఏమైనా అర్థం కానిది ఉంది ఇక్కడ? నో రవి. నచ్చింది. అర్థమైంది. ఓకే. రిమూవ్ రోస్, రిమూవ్ కాలమ్స్ అండి, రిమూవ్ కాలమ్స్. ఓకే, ఇది ఇక్కడ చూస్ కాలమ్ చేసినప్పుడు ఏమవుతుందండి, జస్ట్ ఆ కాలమ్స్ నేను డిసేబుల్ చేస్తున్నాను. ఓకే, ఏం చేస్తున్నాను, ఆ కాలమ్ డిసేబుల్ చేస్తున్నాను డిస్ప్లే అవ్వకుండా. బట్ ఆ కాలమ్స్ని మీరు ఈ పవర్ క్వెరీ నుంచి తీసేయాలనుకుంటున్నారు అనుకోండి, అంటే నాకు రిపోర్ట్ వచ్చిన దగ్గర కానీ లేదా అదర్వైజ్ నాకు ఇక్కడ చూపించకూడదు అసలు, ఈవెన్ నాకు అసలు వద్దు ఇక్కడ, అలాంటప్పుడు ఏం చేయాలనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సంథింగ్ లైక్ ఇన్ని కాలమ్స్ ఉన్నాయండి, నాకు ఓన్లీ సంథింగ్ క్లయింట్ ఐడి, ఫస్ట్ నేమ్, సర్నేమ్, జెండర్, సిటీ, కంట్రీ, జోన్ మాత్రం కావాలి. ఐ డోంట్ వాంట్ సంథింగ్ లైక్ సిటీ అండ్ రీజన్. అప్పుడు మీరు ఏం చేయాలి? క్లిక్ ఆన్ రిమూవ్ కాలమ్స్. ఇది నేను రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, సిటీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, క్లిక్ ఆన్ రిమూవ్ కాలమ్స్, రిమూవ్ కాలమ్స్, రిమూవ్ కాలమ్స్. ఏమైందండి, సిటీ రిమూవ్ అయిపోయింది. ఏం రిమూవ్ అయింది, సిటీ రిమూవ్ అయిపోయింది. నా నేను ఆ ఆప్షన్ డిలీట్ చేస్తాను. దెర్ ఈజ్ వన్ మోర్ ఆప్షన్, రిమూవ్ అదర్ కాలమ్స్. రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిటీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఈ రిమూవ్ కాలమ్స్ వస్తాయి, ఈ ఒక్క కాలం మాత్రమే నాకు రిమూవ్ అవుతుంది. రిమూవ్ అదర్ కాలమ్స్ అన్నాను అనుకోండి, ఏమైంది, అపార్ట్ ఫ్రమ్ సిటీ రిమైనింగ్ అదర్ కాలమ్స్ ఆర్ రిమూవ్. అది దాని యొక్క అడ్వాంటేజ్. కొన్ని కేసెస్లోని ఓన్లీ 2 కాలమ్స్ 3 కాలమ్స్ సెలెక్ట్ చేసి మిగతా 30 కాలమ్స్ని రిమూవ్ చేయడానికి వీ విల్ యూస్ రిమూవ్ అదర్ కాలమ్స్ ఆప్షన్. ఇక్కడ కూడా చేయొచ్చు. ఎలా అంటే ఆ క్లయింట్ ఐడి, ఫస్ట్ నేమ్, సర్నేమ్, జెండర్, కంట్రీ, జోన్, ఐ డోంట్ వాంట్ రిమైనింగ్ అదర్ థింగ్స్. అప్పుడు మీరు ఏం చేయాలి, రిమూవ్ అదర్ కాలమ్స్. అర్థమైందండి వాట్ ఐ హ్యావ్ డన్? చూస్ కాలం, గో టు కాలం, రిమూవ్ అదర్ కాలమ్స్. ఓకే రవి. అలా రిమూవ్ చేసిన కాలమ్స్ మళ్ళీ రివర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ రివర్స్ ఎలా చేసుకుంటారు, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా క్రాస్ మార్కు, అండు చేయొచ్చు ఇక్కడ. చూడండి మనం ఇక్కడ ఏదైతే స్టెప్ చేస్తున్నామో ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ అండు, ఇక్కడ క్రాస్ మార్క్ కనిపిస్తుంది కదండి, యూ హ్యావ్ టు మేక్ అండు. అర్థమైందండి? దట్ ఈస్ యూసేజ్ ఆఫ్ రిమూవ్ కాలమ్, రిమూవ్ అదర్ కాలమ్స్. ఓకే, లెట్ మీ లోడ్ దిస్ వన్. Now let me click on transform data one more time. ఇప్పుడు నేను కీప్ రోస్, రిమూవ్ రోస్ గురించి చెప్తాను. సో ఫర్ దట్ పర్పస్ లెట్ మీ కనెక్ట్ టు ఎన్ ఎక్సెల్ వర్క్బుక్. నా షీట్ 1కి నేను ఓకే చేస్తున్నాను, లోడ్ చేస్తున్నాను. ఓకే, నా ఇక్కడ మీరు చూసారనుకోండి, నాకు ఇక్కడ థర్డ్ రోలో నాకు ఇక్కడ సమ్ ఐడి నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ఒక ఫైల్ నేమ్ కాలంలా కనిపిస్తుంది, ఓపెన్ అనేది ఉంది, ఫైల్ ఎక్స్టెన్షన్ నేమ్ ఉంది, అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఫోల్డర్ పాత్ అని ఉంది, సమ్ పాత్ అని ఉంది. సో ఐ గెస్ దిస్ ఈజ్ ద ఫైల్ సంథింగ్ లైక్ ఎ కాలమ్ నేమ్స్. అర్థమవుతుంది కానీ డేటా చూసిన వెంటనే. బట్ ఫస్ట్ 2 rows చూసారనుకోండి, దర్ ఇస్ అ నల్ ఇస్ దేర్. నాకు అవి రోస్ మాత్రం నాకు వద్దు. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తాం, జస్ట్ క్లిక్ ఆన్ రిమూవ్ రోస్, రిమూవ్ టాప్ రోస్. ఎందుకు టాప్ రోస్, మనం టాప్లో ఉన్నామండి, 1 or 2 అంటే స్టార్టింగ్ నుంచి. సో క్లిక్ ఆన్ రిమూవ్ రోస్, రిమూవ్ టాప్ రోస్. రిమూవ్ టాప్ రోస్ చేయగానే ఇట్ ఈస్ ఆస్కింగ్ హౌ మెనీ రోస్ యూ వాంట్ టు రిమూవ్. ఐ వాంట్ టు రిమూవ్ 2 rows. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ 1 row అంటే ఓన్లీ 1 line పోతుంది, మళ్ళీ ఇంకో లైన్ నల్తో ఉంటుంది. నా ఐ వాంట్ టు రిమూవ్ 2 rows. క్లిక్ ఆన్ 2 rows. ఏమైందండి, 2 సంథింగ్ రోస్ నాకు రిమూవ్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు undo that one, you can click on this one. Okay, let me do one more time, remove rows,
remove top rows. Done. నా మీరు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చారనుకోండి, క్లయింట్ వచ్చి అంటాడు ఏంటంటే నేను ఒక ఫైల్ ఇచ్చాను, మీరు ఆ ఫైల్ని యూజ్ చేసి మీరు పవర్ బై రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నారు, బట్ ఆ ఫైల్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. లాస్ట్ 100 రికార్డ్స్ నాకు రిమూవ్ చేసిండు. ఐ డోంట్ వాంట్ దోస్ 100 రికార్డ్స్ ఇన్ రిపోర్టింగ్. లాస్ట్ 100 రికార్డ్స్ నాకు వద్దు, 100 రికార్డ్స్. అలాంటప్పుడు అవి రిమూవ్ చేయాలనుకుంటున్నాను. హౌ డూ యూ రిమూవ్? Click on this remove rows, remove bottom rows. How many bottom rows you want to remove? Let me 400 అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు మీకు డేటా ఇక్కడ ఏం చూపిస్తుంది? ఓన్లీ లాస్ట్ 400 తీసి మిగతా డేటా అంతా ఇక్కడ మీకు చూపిస్తుంది. అదర్వైజ్ మీరు అండూ చేయొచ్చు దీన్ని. సో బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ ఓన్లీ. ఇన్ రియల్ టైమ్ వీ విల్ యూజ్ రిమూవ్ టాప్ రోస్, రిమూవ్ బాటమ్ రోస్ ఎప్పుడు యూజ్ చేయము. ఓకే, but for explanation, if you want to remove bottom rows, you can click on this one. Okay, remove alternate rows. ఆల్టర్నేట్గా ఏమైనా డేటాని రిమూవ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, యూ కెన్ యూస్ రిమూవ్ ఆల్టర్నేట్ రోస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐడి చూడండి, ఇక్కడ 17, 18 సంథింగ్ ఉంది. ఐ వాంట్ టు రిమూవ్ ఆల్టర్నేటివ్ రోస్. క్లిక్ ఆన్ ఆల్టర్నేటివ్ రోస్. ఫస్ట్ ఫర్ దీనికంటే ముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. ఫస్ట్ రో చూడండి ఏమైందండి, నాకు సమ్ కాలం హెడర్లా ఉంది, రైట్? ఇక్కడ బయట కాలం హెడర్ ఎలా ఉంది? ఇక్కడ కాలం 1, కాలం 3, కాలం 4. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ కాలం హెడర్, రైట్? ఫస్ట్ రో షుడ్ బి ద కాలం హెడర్. దీన్ని నేను ఇక్కడ పంపించాలనుకుంటాను. హౌ డూ యూ డూ దట్ వన్? దెర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ ఇన్ హోమ్ సెక్షన్ ట్రాన్స్ఫార్మ్ యాజ్ ఎ హెడర్. ట్రాన్స్ఫార్మ్ యాజ్ ఎ హెడర్. లెట్ మీ డూ వన్ మోర్ టైమ్. ఏముందండి, నాకు ఫస్ట్ రో అనేది హెడర్ అయిపోవాలి. దెన్ క్లిక్ ఆన్ యూజ్ ఫస్ట్ రో యాజ్ ఎ హెడర్. ఓకే అండి, దిస్ ఇస్ హౌ వీ విల్ యూజ్ ఫస్ట్ రో యాజ్ ఎ హెడర్. ఈ చేంజ్ టైప్ 1 అనేది ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందండి? ప్రతిసారి నేను ఇక్కడ ప్రమోట్ హెడర్స్ మాత్రమే చేశాను, బట్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? బికాస్ మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఫైల్ ఆప్షన్స్లోని ఆప్షన్స్, నేను దీన్ని డిసేబుల్ చేయలేదు. ఓకే, డేటా లోడ్లోకి డిసేబుల్ చేయలేదు, దట్స్ వై ఆటోమేటిక్ కింద వచ్చేస్తుంది. అదర్వైజ్ చేంజ్ టైప్ కానీ ఏది ఆటోమేటిక్ కింద మీకు రాదు. రియల్ టైంలో అవన్నీ డిసేబుల్ చేయండి. ఓకే, నా లెట్స్ కమ్ టు ద టాపిక్. నేనేం చేయాలనుకున్నాండి, ఐ వాంట్ టు రిమూవ్ ఆల్టర్నేటివ్ రోస్. రిమూవ్ ఆల్టర్నేటివ్ రోస్. ఫస్ట్ రో టు రిమూవ్ 1. ఆఫ్టర్ దట్ ఎన్ని రోస్ రిమూవ్ చేయాలనుకుంటున్నారు? 2 rows. Number of rows to keep 3. First of all, let me take a screenshot. మీకు ఇంకా అర్థం ఎక్స్ప్లెయిన్ కూడా. Okay, remove alternative rows. Let me start with 1. Number of rows to remove 1, number of rows to keep 1. Let me click on this one. ఏమైందండి? ట్రై టు అండర్స్టాండ్ హియర్. 17 ఫస్ట్ ఏ రిమూవ్ చేయమన్నాను, ఫస్ట్ రోలో ఏముందో అది రిమూవ్ చేయమన్నాను, దట్స్ వై 17 వెళ్ళిపోయింది. ఓకే, ఆఫ్టర్ దట్ నంబర్ ఆఫ్ రోస్ టు సంథింగ్ లైక్ ఆఫ్టర్ నెక్స్ట్ రో ఏది రావాలి నాకు? ఐ వాంట్ టు కీప్ నెక్స్ట్ 1 row అండ్ ఐ వాంట్ టు రిమూవ్ నెక్స్ట్ 1 row. దట్స్ వై మీకు 18 ఉంది, బట్ 19 పోయింది. అర్థమైందండి? రిమూవ్ రోస్లోకి వెళ్ళి ఆల్టర్నేట్ రోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది మీకు. ఫస్ట్ రో ఏది రిమూవ్ చేయాలనుకుంటున్నారు, నేను స్క్రీన్ షాట్లోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఫస్ట్ రో టు రిమూవ్. ఫస్ట్ రో ఏది రిమూవ్ చేయాలని 17 అండ్ ఫస్ట్ రో అనేది నాకు 1తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఎన్ని రోస్ని మీరు రిమూవ్ చేయాలంటే ఓన్లీ 1 row మాత్రమే. సో దట్స్ వై నంబర్ ఆఫ్ రోస్ యూ వాంట్ టు కీప్ ఓన్లీ 1 row. ఇన్ దట్ కేస్ ఏమవుతుందంటే ఫస్ట్ రో 17 వెళ్ళిపోతుంది, తర్వాత ఏం చేస్తుంది 18 యాజ్ యూజువల్గా ఉంచింది, బికాజ్ ఐ వాంట్ టు కీప్ నెక్స్ట్ 1 row. దాని తర్వాత ఎన్ని రో పోవాలి నాకు? ఓన్లీ 1 row. సో అక్కడ నాకు ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 17 ఉంది, సంథింగ్ లైక్ 17 ఉంది, 17 పోయింది బికాజ్ ఫస్ట్ రో అది. 18 ఉంది, తర్వాత ఏం రిమూవ్ చేయాలి? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రోస్ కీప్ తర్వాత 1 row తర్వాత ఐ వాంట్ టు రిమూవ్ 1 more. ఇక్కడ ఇచ్చింది 1 ఇచ్చాను కాబట్టి, సో నాకు ఏమైంది ఇక్కడ 19 పోయింది.
20 ఉంది, 21 పోతుంది, 22 ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, రియల్ టైంలో వీ విల్ నాట్ యూజ్ ఆల్టర్నేటివ్ రోస్, వీ విల్ యూజ్ ఓన్లీ టాప్ రోస్. రిమూవ్ డూప్లికేట్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఐఎమ్ నాట్ షూర్ ఇవన్నీ డేటా డూప్లికేటా కాదా అనేసి. మొత్తం ఎంత కౌంట్ ఉంది, ఎన్ని రోస్ ఉన్నాయని తెలియాలనుకుంటే నేను డైరెక్ట్గా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి నేను చేసేస్తున్నాను. బట్ దీని గురించి నేను చెప్తాను. ఫోర్ 30 రోస్ ఉన్నాయి నా దగ్గర అండి. ఓకే, నా ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ డూప్లికేట్స్, మొత్తం నా దగ్గర 430 రోస్ ఉన్నాయి. అందులో మేబీ దేర్ మైట్ బి ఛాన్సెస్ డూప్లికేట్ రోస్ ఉండొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ డూప్లికేట్స్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ రిమూవ్ డూప్లికేట్స్. సో రిమూవ్ డూప్లికేట్స్ ఆప్షన్ నాకు అయింది. లెట్స్ సీ రిమూవ్ డూప్లికేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, లేకపోతే నేను మామూలుగా అనుకున్నాను. 430 అంటే రిమూవ్ డూప్లికేట్స్ ఆపరేషన్ అయినా సరే నాకు డూప్లికేట్స్ లేవు. దట్స్ వై నాకు డూప్లికేట్స్ నాకు రాలేదు. బట్ నేనేం చేయాలనుకుంటున్నానంటే నేనేం చేశానంటే అపెండ్ చేశాను. అది మీరు ఎలా చేశారో చాలా చెప్తాను. నా లెట్స్ ట్రై టు 860 బికాజ్ నేను 2 ఫైల్స్ని కంబైన్ చేశాను. నా లెట్ మీ క్లిక్ ఆన్ రిమూవ్ డూప్లికేట్స్. Now let me count one more time now. ఎన్ని రోస్ ఉన్నాయండి? 430. So if you want to remove your duplicate records from a query, you can use remove duplicates. ఓకే, ఈ బ్లాంక్ రోస్ గురించి, రిమూవ్ ఎర్రర్ గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు దాకా ఏమైనా అర్థమైందంటే చెప్పిన దాంట్లో రిమూవ్ రోస్ గురించి, రిమూవ్ సంథింగ్ లైక్ బాటమ్ రోస్ కానీ, ఆల్టర్నేటివ్ రోస్, డూప్లికేట్స్. ఓకే రవి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో రవి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి. సో వీ కెన్ ఆల్మోస్ట్ 1 అవర్ అయింది కదా, మళ్ళీ మీకు డిన్నర్కి ఏమైనా టైం లేట్ అవుతుంది, స్లీపింగ్ టైం కాబట్టి. సో ఇక్కడ దాకా కవర్ చేశానండి. తర్వాత రేపు బ్లాంక్ రోస్ కానీ, రిమూవ్ ఎర్రర్స్ కానీ, కీప్ రోస్. ఈ కీప్ రోస్ గురించి అసలు మనం అసలు అదే రియల్ టైంలో యూజ్ చేయం, బట్ దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఆఫ్టర్ దట్ వీ విల్ గో 1 by 1 ఇదంతాని. ఆఫ్టర్ దట్ వీ విల్ గో దిస్ థింగ్ అండ్ దెన్ విత్ దిస్ వన్, అండ్ దెన్ వీ విల్ గో విత్ దిస్ పవర్ బిఐ విజువలైజేషన్, అండ్ దెన్ డేటా మోడలింగ్ విండో, తర్వాత డాక్స్, అండ్ దెన్ పబ్లిష్ కవర్ చేస్తాను. మీన్ వైల్ మనకి సీక్వెల్ కూడా యాజ్ యూజువల్గా మనకు అవుతుంది. ఓకే, ఎనీ డౌట్స్ అండి ఇప్పుడు దాకా జరిగిన క్లాస్లో?